హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న రాసు ఉసిరికాయతో పచ్చడి అండి, నిలవ పచ్చడి, ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసానండి. సో దానికోసం ఈ విధంగా ఒక 10 నుంచి 20 వరకు రాసు ఉసిరికాయలని నేను తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని, సాల్ట్లో మన రాసు ఉసిరికాయలు తీసుకొని రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలండి. సాల్ట్ వేస్తే మనకి దీంట్లో ఏమన్నా డస్ట్ గట్రా ఉంటే పోతుందండి. సో ఈ విధంగా రబ్ చేస్తూ చక్కగా వాష్ చేసేసుకోవాలండి ఉసిరికాయలు మొత్తాన్ని. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చక్కగా వాష్ అయితే చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క కాయని తీసుకుంటూ చక్కగా రబ్ చేసుకుంటూ వాష్ చేస్తే మనకి ఉసిరికాయలు అనేవి క్లీన్ అయిపోతాయండి. తర్వాత మరొక్కసారి మంచి వాటర్తో క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని ఒక క్లాత్తో చక్కగా తుడిచేసుకోవాలండి. ఎక్కడ ఈ పచ్చడి పెట్టేటప్పుడు మెయిన్ ఏంటంటే ఎక్కడ మనం వాడే బౌల్స్ కానీ గరిటెలు కానీ మనం ఈ ఉసిరికాయలు కానీ దేనికి తడి ఉండకుండా చూసుకోవాలండి. కొద్దిగా అయినా తడి వస్తే మన పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. సో ఈ విధంగా చక్కగా తడి లేకుండా తుడిచేసుకొని ఒక 10 నిమిషాలు అలా గాల్లో ఆరనిస్తే మనకి చెమ్మ అనేది లేకుండా ఆరిపోతాయండి మన ఉసిరికాయలు. సో ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాక మనకి ఉసిరికాయ మీద లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ విధంగా ఆ లైన్స్ మీద మనం కట్ చేసుకోవాలండి. ఒక్క ముక్క కట్ చేసి తీసుకుంటే మిగతాదంతా కంప్లీట్గా చక్కగా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా నేను చక్కగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను అయితే ఫస్ట్ నేను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం కలర్ మారి దోరగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. బికాజ్ ఆవాలు మనకి త్వరగా వేగిపోతాయి. సో ఆవాలు చిట్టుపట్లాడగానే తీసుకొని ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. సో తర్వాత అదే కడాయిలో 1 కప్ వరకు ఆయిల్ అండి, అంటే 250 ml వరకు ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో మనం ఉసిరికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, వాటిని వేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ మనకి వేయించుకుంటే సరిపోతుంది. కలర్ మారాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. సో చూసారు కదా, మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఒక పీస్ని తీసుకొని కట్ చేసి చూద్దామండి. సో ఈ విధంగా కట్ చేస్తే సాఫ్ట్గా కట్ అయిపోతే మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కల్ని ఒక పింగాణి బౌల్లోకి తీసేసుకోవాలండి. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా కట్ అయిపోయిందో. ఇప్పుడు అన్నిటినీ తీసుకొని ఒక పింగాణి బౌల్లో వేసుకుందామండి. మనం ఈ పచ్చడి పెట్టేటప్పుడు పింగాణి కానీ లేదా గ్లాస్ బౌల్ కానీ యూజ్ చేయాలండి మనం కలపడానికి. బికాజ్ మనకి స్టీల్గా గిన్నెలో వేస్తే తుప్పు పట్టేస్తుంది. సో తర్వాత మన ఆవాలు అండ్ మెంతులు చల్లారిపోయాయండి, వాటిని మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఉసిరికాయ ముక్కలు కంప్లీట్గా చల్లారిపోయాక అందులో 1/2 కప్ వరకు కారం, 1/2 కప్ కంటే కొద్దిగా తక్కువ ఉప్పు అండ్ మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవాలు మెంతు పొడి అండి, వీటిని చక్కగా వేసుకొని ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ముక్కలు మొత్తానికి మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి పట్టించేద్దాము. సో గరిటతో బాగా కలిపేసుకుని ఈ విధంగా ముక్కలకి పట్టించేసుకోవాలండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముక్కలు అనేవి కంప్లీట్గా చల్లారాకనే దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలండి, మనకి ఉప్పు కానీ కారం కానీ. సో ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చింతపండుని కొంచెం నానబెట్టుకొని దాని నుంచి గుజ్జు వస్తుంది కదండి, అది కూడా యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. బట్ లెమన్తో నాకు టేస్ట్ ఇష్టం అండి, సో నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ఉసిరికాయ ముక్కలు వేయించుకోవడానికి యాడ్ చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ కంప్లీట్గా చల్లారాక ఆయిల్ మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. పచ్చడిలోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం ముక్కలు అన్నిటికీ ఆయిల్ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని ఇదే బౌల్లో ఒక 3 days మనకి ఊరనివ్వాలండి పచ్చడిని. బికాజ్ ఇది మనం స్టీల్ గిన్నెలో కానీ స్టీల్ బౌల్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే మనకి తుప్పు పట్టేసే అవకాశం ఉంటుందండి దీంట్లో ఉండే పులుపు వల్ల. అందుకని గ్లాస్ కానీ లేకపోతే పింగాణి బౌల్ మాత్రమే యూజ్ చేయాలి. సో దీన్ని ఈ విధంగా మంచిగా కలిపేసుకొని
ఒక 3 days కంపల్సరీ ఊరనివ్వాలండి. మీకు కావాలంటే ఈ ప్లేస్లో మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు. ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చితక్కొట్టుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మీరు పోపు కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ నాకు పోపు లేకుండానే ఇష్టం, సో నేను ఇలా పెట్టుకున్నాను. మీకు కావాలంటే మీరు ఈ ప్లేస్లో పోపు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఒక 3 days ఊరనిచ్చి, మన 3 days మంచిగా ఊరిపోయాక టేస్ట్ చూసుకోవాలండి. మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోతే అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే 3 days తర్వాత కూడా చెక్ చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. సో ఈ విధంగా చక్కగా చాలా ఈజీగా ఇంట్లో ఈ సీజన్లో మీరు చక్కగా ఉసిరి పికిల్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. ఇది రైస్లోకి కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో కంప్లీట్గా ఉసిరికాయతో పెట్టిన పచ్చడి కూడా ఉందండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది చూసాక అది కూడా చూసి మన వీడియోని లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా చేసుకోవడం. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.